హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పూర్ణ ఫ్యామిలీ ఛానల్. ఈ వీడియో వచ్చేసరికి ఏంటంటే మా పాప బర్త్డే అని చెప్పేసి నేనైతే ఏం చేశానంటే బ్యూటిషియన్ దగ్గర తీసుకెళ్ళి ఇలాగా మెహందీ అయితే పెట్టించాను. మా ఇంట్లో అయితే చెట్టుది అయితే ఆకు అయితే ఉంటుందండి, కానీ ఆకు వద్దు, నాకు అప్పుడప్పుడు ఇలాగా పెట్టించాలని చెప్పేసి కోరుతూ ఉంటుంది. అయితే సరే నీ ఇష్టం అని చెప్పేసి బర్త్డే కదా, ఇంకా తన ఇష్టం ఎందుకు వద్దనాలని చెప్పేసి ఇలా అయితే పెట్టించాను. అయితే నాకు ఎప్పటి నుంచో ఒక డౌట్ అండి, చాలా మంది కోన్స్ అయితే పెట్టుకుంటారు కదా, ఇలాగా కోన్స్ పెట్టుకుంటే మంచిదా అలాగే ఆకు పెట్టుకుంటే మంచిదా అని మీకు తెలుసుంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. నేనైతే ఆకు పెట్టుకుంటేనే మంచిదని చెప్పి అంటాను. అలాగే గోరింటాకు పెట్టుకోవడం వల్ల అది ఎర్రగా పండితే మంచి మొగుడు వస్తాడని చెప్పేసి చాలామంది అంటూ ఉంటారు. అది అపోహ మాత్రమే లేకపోతే అది నిజమేనా అనే ఈ రెండు విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాము. అసలు గోరింటాకు అంటే తెలుగింటి అమ్మాయిలకి ఒక గౌరవ చిహ్నం అండి. పెళ్లి సందడి ఏదైనా పండగలు వచ్చే చాలు మనకి ముందుగా గుర్తొచ్చేది గోరింటాకు. కానీ చాలా మందికి ఒక ప్రశ్న అయితే ఉంటుంది, కోను బెటరా ఆకు బెటరా, అలాగే ఇంకొకటి గోరింటాకు బాగా పండితే మంచి మొగుడు వస్తాడా అని. ఇది నిజమా ఫేకా అనేది ఇప్పుడైతే నేను చెప్పేస్తాను. ఇప్పుడు కోను విషయానికి వస్తే, కోను మనకి అన్ని షాపుల్లోని రెడీమేడ్గా అయితే దొరికేస్తుంది. ఏ కష్టము పడవసరం లేదు, ఆకు తెంపుకొని పచ్చడి చేయవలసిన అవసరం లేదు, రెడీగా ఉంటుంది. అలాగే మనకి ఎన్ని గీతలు కావాలంటే అన్ని గీతలు గీసేసుకోవచ్చు. అలాగే ఎంత ఫాస్ట్గా ఎండిపోతుందో, ఎంత ఫాస్ట్గా పండేస్తుందో అంత ఫాస్ట్గా కూడా దాని కలర్ అయితే పోతుందండి. అలాగే చాలా వరకు కోన్స్లోనైతే కెమికల్స్ అయితే ఉంటాయి, దానివల్ల చర్మం కూడా పాడైపోతుంది. ఇది కోనుకొండే లక్షణం. ఇప్పుడు ఆకు గురించి మాట్లాడితే, ఆకు అయితే మనకి పాతకాలం నుంచి వస్తున్న సాంప్రదాయం అండి ఆకు అనేది. ఇదైతే చక్కగా చింతపండు కానీ నిమ్మకాయ కానీ వేసి చక్కగా కలిపి ఇలా చేతికి పెట్టుకుంటే ఎక్కువ సమయం పడుతుంది, ఎండడానికి కూడా ఎక్కువ సమయం పడుతుంది. అలాగే ఎర్రగా మారిన తర్వాత అది చేతికి ఉండడానికి కూడా చాలా రోజులైతే ఉంటుంది. అది బెనిఫిట్ అండి ఆకుకున్నది. ఈ ఆకులోని మనం ఎటువంటి కెమికల్స్ కలపము. ఫ్యాషన్గా కావాలి అని అనుకున్న వాళ్ళు కోన్ పెట్టుకుంటారు, అలాగే ఒరిజినల్గా న్యాచురల్గా కావాలనుకున్న వాళ్ళు మాత్రం ఆకే పెట్టుకుంటారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆకు చేసినంత మేలు కోన్ అయితే చేయదు, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇంకా నెక్స్ట్ విషయానికి వచ్చేస్తే, గోరింటాకు బాగా పండితే మంచి మొగుడు వస్తాడా లేకపోతే చెడ్డ మొగుడు వస్తాడా అని ఒకటి అపోహ అయితే ఉన్నది. ఈ నమ్మకం అతి పురాతనదైందండి. గోరింటాకు మంచి రంగు అంటే ఆ అమ్మాయికి ఆరోగ్యం బాగుంది, శరీరంలో వేడి తగ్గిందని పూర్వీకులు నమ్మేవారు. అలాగా ఆరోగ్యాన్ని బట్టి మనసు నెమ్మదిగా శాంతంగా ఉంటుంది, అలాంటి అమ్మాయిలకి మంచి సంబంధాలు వస్తాయని భావించేవారు. అలాగే రంగు ఎక్కువగా వస్తే అబ్బాయి అమ్మాయిని ఎక్కువగా ఇష్టపడుతున్నాడని సంకేతం కూడా అనేవారు. ఇది కాస్త భావోద్వేగ విశ్వాసమే. ఇంకా రంగు గురించి మాట్లాడుకుంటే, పాత మూఢనమ్మకాలను పక్కన పెడితే విజ్ఞానం గురించి మాట్లాడుకుందాం. మన శరీరంలోని వేడి ఎక్కువైతే రంగు తక్కువగా పండుతుందండి. అదే మన శరీరంలోని వేడి తక్కువైతే రంగు అనేది బాగా పండుతుంది. దానికి తోడు ఇందులో మనం కెమికల్స్ వేయకపోవడం వల్ల చాలా రోజులైతే మన చేతికి ఎర్రగా అయితే ఉంటుంది. మన ఒంట్లో ఉన్న వేడి చల్లదనం బట్టి గోరింటాకు పండుతుంది తప్ప, అది పండే విధానం వల్ల మంచి మొగుడు వస్తాడు చెడ్డ మొగుడు వస్తాడని మాత్రం ఎక్కడా లేదండి. అలాగే కొంతమంది ఒకళ్ళ ఇంట్లో ఆకు తెచ్చుకొని ఆ ఆకు బాగా పండితే ఈ ఇంట్లో ఆకు బాగా పండింది అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. అలాగే ఇంకో చిట్టాకు తెచ్చుకొని అది బాగా పండకపోతే అది బాగా పండలేదంటారు. అలాగే కోను కూడా ఒక కంపెనీ బాగుంటే ఇంకో కంపెనీ బాగలేదు అనుకుంటారు. ఇవన్నీ కేవలం మన ఆలోచనలేనండి, మన ఆలోచన విధానమే, అంతకు మించి మరేమి లేదు. కెమికల్స్ ఉన్న కోన్ని అయితే మానేయండి, గోరింటాకు అయితే పెట్టుకోండి. హెల్త్కి కూడా చాలా మంచిది, ఎక్కువ రోజులు అయితే పండుతుంది. ఫైనల్గా గోరింటాకు అయితే పెట్టడం అయితే కంప్లీట్ అయిపోతుంది. ఎలా ఉందో అండి కామెంట్ సెక్షన్లో అయితే పెట్టండి. అయితే ఫ్రెండ్స్, గోరింటాకు ఏది వేసుకున్నా సరే ప్రేమతో ఆరోగ్యంగా వేసుకుంటేనే అది అసలైన అందం, అది గుర్తుపెట్టుకోండి. కోను కాదు ఆకు కాదు, మన నవ్వే అసలైన రంగు, అదొకటి గుర్తుపెట్టుకోండి. రంగులే ఉందండి, అంతా మాయ. స్వచ్ఛమైన మనసు అలాగే స్వచ్ఛమైన చిరునవ్వు, అదే మన జీవితానికి ముందుకు నడిపిస్తుంది, అదొకటి గుర్తుపెట్టుకోండి. చాలామంది రంగును చూసి మోసపోతూ ఉంటారు, రంగులో ఏమీ లేదండి. ఇక మీదట ఎవరికైనా గోరింటాకు ఎర్రగా పండితే ఫీల్ అవ్వకండి, వాళ్ళ ఒంట్లో చల్లదనం ఉండడం వల్ల అలాగే పండుతుంది. అలాగే ఎవరికైతే బాగా పండట్లేదో వాళ్ళ ఒంట్లో వేడి ఎక్కువ ఉండడం వల్ల అలా జరుగుతుంది. అంతేగాని అంతకు మించి ఎక్కువగా అయితే ఆలోచించకండి. మీకు ఈ విషయాలన్నీ షేర్ చేస్తున్న లోపే మా పాపకైతే గోరింటాకు పెట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది. మీకు ఈ విషయాలన్నీ నచ్చాయని అనుకుంటున్నాను. మీకు ఇందులో ఏ విషయం నచ్చింది, ఏ టాపిక్ నచ్చిందండి కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఫైనల్గా గోరింటాకు కూడా ఎలా ఉన్నదండి కామెంట్ అయితే చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.